నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. రాత్రి భోజనాలు అవి అయ్యాక నేను టెర్రస్ మీద కొంచెం సేపు వాకింగ్ చేస్తానని చెప్పి నా ఫోన్, వాక్మెన్, హెడ్సెట్, మంచినీళ్లు తీసుకుని పైకి వెళ్ళాను. అమ్మా నాన్న వాళ్ళ టీవీ సీరియల్లో మునిగిపోయారు. పైకి వెళ్ళి టేప్ తీసి వాక్మెన్లో పెట్టి వినటం మొదలుపెట్టాను. అమ్మలు, మన ఇద్దరి మధ్య ఏదో జన్మల అనుబంధం ఉందల్లే ఉంది. లేకపోతే ఇంత బంధం ఏర్పడదు. నువ్వు నేను కలిసి ఉన్న సమయం జీవితకాలంతో పోల్చుకుంటే ఎంతో లేదు. ఒక రైలు ప్రయాణంలో ఇద్దరు ప్రయాణికులు కలిసి కూర్చున్నంతసేపు కూడా కాదు. నీకు నా వయసులోనూ అనుభవంలోనూ కూడా ఎంతో అంతరం ఉంది. మనం స్నేహితులం కానీ, తోడబుట్టిన వాళ్ళం కానీ, తల్లి బిడ్డల సంబంధం కానీ కాదు. అయినా కానీ ఎందుకు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావో, నేను ఇలా ఎందుకు నా మనసులోని మాట నీతో పంచుకుందామని అనుకుంటూ ఆతృత పడుతున్నానో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. నిన్ను చూశాక నాకే ఆశ్చర్యం అనిపించింది. ముందు పోల్చుకోలేకపోయాను. పోల్చుకున్నాక ఎప్పటి నుండో ఎదురు చూసిన ఆత్మీయురాలు నా ఎదురుగా వచ్చి నిలబడినట్లు అనిపించింది. వెంటనే నీతో ఎదురుపడి మాట్లాడదామనిపించింది. అయినా నన్ను నేను నిగ్రహించుకున్నాను. అక్కడి నుంచి నిన్ను ఏదో ఒకటి చెప్పి పంపేయమని ఒక మాటను పంపించాను. నువ్వు మళ్ళీ అడిగేసరికి ఆవిడ కొంచెం గట్టిగానే సమాధానం చెప్పిందిట. నువ్వు బాధపడ్డావేమోనని బాధేసింది. ఏదైనా ఇప్పుడు గడిచిన నా జీవితం గురించి నాకు ఎటువంటి బాధ కానీ అసంతృప్తి కానీ లేదు. జీవితమంతా పోరాడిన నేను అలసి సొలసి విశ్రాంతి కోసం ఈ బాట పట్టానో, లేక జీవితంలో కరువైన ఆనందాన్ని వెతుక్కుంటూ ఈ బాట పట్టానో తెలీదు. ఇంతకుముందు నా జీవితం అంతా వ్యర్థమైపోయిందని, నా వల్ల నాకు కానీ మరెవరికి కానీ ఎందుకు ఉపయోగపడకుండా పోయిందని బాధగా ఉండేది. గడిచిన జీవితం మీద తృప్తి ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చాక ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇంకా దేవదేవుడు పిలిచేదాకా నాకు ఇంకేమీ బాధలు లేవు. బ్రతుకు చాలా సాఫీగా సాగిపోతుందని నా విశ్వాసం. అయితే నేను విడిచి వచ్చిన ఆ జీవితం పంచిన సమస్యల, తిన్న దెబ్బల తాలూకు మచ్చలు ఇంకా అక్కడక్కడా కొద్దిగా ఉన్నాయి. నీకు ఉత్తరంలో రాసినట్లు అవి ఇంతవరకు ఎవరితోనూ పంచుకోలేదు. పంచుకోవాలని, పంచుకుంటే ఎవరి నుంచైనా కనీసపు సానుభూతి దొరుకుతుందని ఆశ లేదు. ఎందుకంటే అలా పంచుకోదగ్గ మనుషులు ఎవ్వరూ నాకు మిగలలేదు కనుక ఇప్పుడు పంచుకోవాలన్న ఆశ లేదు. కానీ ఎందుకో ఆశ్రమంలో నిన్ను చూశాక నీకు చెప్పాలనిపిస్తోంది. నీకు మాత్రమే ఎందుకు? ఆ ప్రశ్న గత కొన్ని రోజులుగా నన్ను తొలుస్తూనే ఉంది. పాపిడి వంకర లేకుండా ఉంటే జీవితం కూడా వంకరగా ఉండదని మా అమ్మ చాలా శ్రద్ధగా తలదువ్వి జడవేసేది. అక్షరాల రాత బాగుంటే విధిరాత కూడా బాగుంటుందని మా నాన్న అనేవాడు. అందుకే దగ్గరుండి చెయ్యి పట్టుకుని ముత్యాల్లాంటి అక్షరాలు రాయించేవాడు నా చేత. జీవితంలో అన్నీ వంకరలే ఉంటే విధే పగబట్టినట్లు నా తలరాత అలా రాస్తే పాపం వాళ్ళు ఎంత శ్రమ పడితే మాత్రం ఏం లాభం? నన్ను ఎంత ముద్దుగా చూడాలో అంత ముద్దుగాను, ఎంత గారాబంగా పెంచగలరో అంత బాగానూ పెంచారు వాళ్ళు. 3 సార్లు గర్భాలు పోయాక 4వసారి నేను పుట్టాను అమ్మకి. వాళ్ళకి ఉన్నా లేకున్నా నాకెప్పుడూ లోటు లేకుండా పెంచారు నా తల్లిదండ్రులు. నాన్న ప్రభుత్వ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేసేవారు. తనే దగ్గరుండి పోతన భాగవతంలో పద్యాలు, కృష్ణ వేమన భాస్కర దాశరథి శతకాలు నేర్పించారు. నన్ను మహారాణిలా చూసుకున్నాడు. ఒక్కనాడు కూడా ఒక్క చిన్న మాట కూడా అనేవాడు కాదు. ఏదైనా అన్నా కేకలేసినా అప్పుడప్పుడు అమ్మే అనేది. అంతేకాని నాన్న ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడేవాడు. అమ్మ నాకెప్పుడు చెప్తూ ఉండేది. నాన్న నా చిన్నప్పుడు కూడా ఎప్పుడూ ఎత్తుకునే ఉండేవాడుట. పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు కూడా నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని దిద్దేవాడుట. ఇలా 12 ఏళ్ళు మహారాణిలా పెరిగాను. ఆ తర్వాత పుట్టాడు మురళి. నా కోసం ప్రత్యేకంగా నేను ఆడుకోవటానికి పుట్టిన చిన్న బొమ్మలా అనిపించాడు వాడు నాకు. వాడి మీద సర్వహక్కులు నాకే ఉన్నాయనిపించేది. కనటానికి అమ్మే కన్నా నేనే ఎక్కువగా ఎత్తుకునేదాన్ని. స్నానం చేయించడం, బట్టలు వేయటం చేసేదాన్ని, అన్నం పెట్టేదాన్ని, ఆడించేదాన్ని. వాడికి నేను చేయగలిగిన పనులన్నీ చేసేదాన్ని. వాడిని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండేదాన్ని. మమ్మల్ని ఇద్దరిని కష్టపడి చదివించారు మా నాన్న. నేను ఎంఎస్సి మ్యాథ్స్ పూర్తి చేసి బిఎడ్ కూడా చేశాను. నన్ను అంతవరకు చదివించటం అమ్మకి నచ్చలేదు. ఆడపిల్లకు పెళ్లి చేసి పంపాలి కానీ ఇలా చదువు చెప్పించే ప్రయోజనం ఏమిటి? తనేమైనా ఉద్యోగం చెయ్యాలా, ఊళ్ళేలాలా, ఎందుకు అనేది.
కానీ ఆడపిల్లకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలనేవారు నాన్న. చదువయ్యి గవర్నమెంట్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా ఉద్యోగం కూడా వచ్చింది. మంచి జీతం. అమ్మకి ఇష్టం లేకపోయినా జాబులో చేరాను. జీవితం బాగానే నడుస్తోంది. పొద్దున్నే కాలేజీకి వెళ్ళటం, పిల్లలతో గడపటం, వాళ్ళకి అర్థమయ్యేలా పాఠాలు చెప్పటం, తర్వాత సాయంత్రాలు మురళి నేను కలిసి ఇండోర్ గేమ్స్ ఆడుకోవటం, అమ్మకి పనిలో వంటలో సాయం చేయటం, మొక్కలు పెంచటం. ఎంత బాగుండేది ఆ జీవితం. నా జీవితంలో స్వర్ణయుగం అంటే అదే. మురళికి కూడా నేనే చదువు చెప్పేదాన్ని. వాడి ఎగ్జామ్స్కి వాడిని దగ్గరుండి చదివించేదాన్ని. వాడు వినకపోతే శిక్షించే హక్కు కూడా నాదే. అమ్మే అప్పుడప్పుడు నన్ను కేకలేసేది, నువ్వు ఆరిందా గోవిందమ్మవయ్యావు, వాడు కాకపోయాడా, చిన్నవాడని కూడా చూడకుండా ఎందుకే వాడిని బాదుతావు, పసివాడు, ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు మంచి మార్కులు తెచ్చుకుంటాడు, అంతేగాని మార్కులు సరిగ్గా రాలేదని వాడిని చితకబాదుతావా అని వాడిని వెనకేసుకొచ్చేది. వాడి భవిష్యత్తు బాగుండాలని ఏ చిన్న తప్పు కూడా నేను సహించేదాన్ని కాదు. శిక్షలు అమలు విషయంలో అమ్మా నాన్న కూడా ఏమీ మాట్లాడకూడదు. అలాగే ప్రేమ చూపించేదాన్ని. వాడికి ఇష్టమైనవి కొనటం, నాన్నకు కష్టమైనా నేను కొనేదాన్ని. ఎప్పుడు వాడికి మంచి ర్యాంక్ వస్తూ ఉండేది. అందరూ వాడికంటే ఎక్కువగా నన్ను మెచ్చుకునేవారు. నేను కష్టపడి క్రమశిక్షణగా చదివి వాడిని పాస్ చేయించానని అనేవారు అందరూ. నాన్నైతే ఎంత సంబరపడేవారు, ఎంత మెచ్చుకునేవారు. ఇంటి పనితో పాటు తన బాధ్యతల్లో కూడా నేను పాలు పంచుకుంటున్నానని ఎంతో సంతోషించేవారు. నువ్వు కూతురివి కాదమ్మా, కొడుకువి అనేవారు. మాది విజయవాడలో సత్యనారాయణపురంలో చిన్న ఇల్లు. 120 గజాల్లో కట్టిన 2 గదుల ఇల్లు. మా తాతయ్యకు ఏకైక సంతానమైన మా నాన్నకు పిత్రార్జితంగా వచ్చిన ఇల్లు అది. ఉద్యోగం వచ్చాక ఎల్ఐసిలో హోమ్ లోన్ తీసుకుని పైన ఇంకొక వాటా వేయించాను నేను. నాన్నకు ఇంకొక ఆదాయం ఉంటుందని, తర్వాత వాళ్ళకు ఒక తోడు ఎవరైనా ఎప్పుడు ఉంటూ ఉంటారని. అక్కడ కట్టిన ఇంట్లోకే మొదటిసారిగా మీరు అద్దెకు దిగారు. మురళి తర్వాత నేను చూసిన చిన్నపిల్లవు నువ్వే. ఎంత ముద్దుగా ఉండేదానివో, బుట్ట బొమ్మల్లే ఉండేదానివి. మీ అమ్మను అక్కయ్య అని పిలిచేదాన్ని. ఏదైనా ఆడపిల్లలను పెంచటం మగపిల్లల్ని పెంచటం ఒకటి కాదు. ఎన్నెన్ని సొగసులు ఆడపిల్లల్లో. పండగలప్పుడు నేను ముగ్గులు పెడుతూ ఉంటే నువ్వు కూడా అక్కడ నుంచుని చూసేదానివి. నేను పెద్దయ్యాక నాకు ఇవన్నీ నేర్పుతావా ఆంటీ అని అడిగేదానివి. నేను ఏ పని చేసినా నా వెనకే తిరిగేదానివి. బహుశా మీ అమ్మను ఇంట్లో పని చేసుకోనియకుండా అల్లరి చేస్తూ ఉండేదాని వల్లే ఉంది. నా దగ్గర నువ్వు ఉంటే తాను పని చేసుకోవచ్చుననేమో. అక్కయ్య కూడా ఎప్పుడూ నువ్వు నాతో ఉండటాన్ని వ్యతిరేకించేవారు కాదు. కాలేజీ నుంచి వచ్చాక సాయంత్రాల్లో నీకు కథలు చెప్పేదాన్ని. నేను మురళి ఆడుకుంటూ ఉంటే నువ్వు ఆడేదానివి. ఇద్దరం కలిసి పూలు కోసుకొచ్చేవాళ్ళం. నేను పూలు కట్టి నీకు జడవేసి పెట్టేదాన్ని. నేను పూజ చేసుకుంటూ ఉంటే నా పక్కనే నువ్వు చేతులు కట్టుకుని లేదా దండం పెట్టుకుంటూ కూర్చునేదానివి. ఎంతో ముద్దొచ్చేదానివి. నీ ఆటపాటలతో మురళితో ఇంట్లో అందరితో కలిసి చాలా కులాసాగా గడిచిపోయేవి రోజులు. కానీ ఆ సంతోషం నాకు ఎక్కువ కాలం నిలవలా. అనుకోకుండా ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మ వైపు దూరం చుట్టమట. అతను బాగా చదువుకున్నాడని, కాలేజీలో తను లెక్చరర్గా చేస్తున్నాడని, ఉన్న ఒక్క అక్కకు పెళ్ళైపోయింది కాబట్టి వేరే బాధ్యతలు కూడా ఏమీ లేవని అన్నారు. కానీ నాకు అప్పుడే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం ఇష్టం లేదు. అమ్మా నాన్నల ప్రేమ, మురళి లాంటి చిట్టి తమ్ముని వదిలి ఎలా వెళ్ళటం? పైగా ఇక్కడ నా జీవితం హాయిగా సాగుతుంది. అక్కడ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. నాకు ఇంకా ఎల్ఐసిలో ఇంటి మీద అప్పు కూడా తీర్చాల్సి ఉంది. అమ్మా నాన్నలను నేనే దగ్గరుండి చూసుకోవాలనుకున్నాను. కనీసం మురళి చేతికొచ్చే వరకైనా నాన్నకు ఆసరాగా ఉంటే ఆ తర్వాత సంగతి తర్వాత. కానీ అమ్మ తొందర పెట్టడం ప్రారంభించింది. నాన్న ఇంకా ఆలోచిస్తున్నారు. ఆ రోజు ఇంకా గుర్తుంది నాకు. అన్నాల దగ్గర అమ్మ నాన్న నా గురించి మాట్లాడుకోవటం. పిల్లాడు చాలా మంచివాడని రాజేశ్వరి వదిన చెప్తోందండి. హైదరాబాద్ మరీ దూరం ఏమీ కాదు. ఇక్కడ నుంచి 6 గంటల ప్రయాణం అంతే. మన చేతులు కాళ్ళు ఆడుతూ ఉండగానే పిల్ల పెళ్ళి కాస్త అయ్యింది అనిపించావంటే ఇహ మనకు చీకు చింత ఉండదు. అతనికి కూడా వేరే బాధ్యతలు లేవు. హైదరాబాద్లో సొంత ఇల్లు కూడా ఉందట. ఆడపిల్లకు పెళ్లి చేసేశారు కాబట్టి మనం ఇంకేమీ ఆలోచించకుండా అంటే సరిపోతుంది అంది. నిజమే విశాల, కాదనటం లేదు. కానీ చూద్దాం, వాళ్ళని ఒకసారి వచ్చి చూసుకుని వెళ్ళమందాం. అన్నీ కుదిరితే నేను మాత్రం కాదంటానా? అమ్మాయి నువ్వేమంటావు తల్లి అని నాన్న నన్ను అడిగారు. నాకైతే ఇప్పుడే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం ఇష్టం లేదు నాన్న. కనీసం మురళి చేతికొచ్చేదాకానైనా ఆగుదామని ఉంది అన్నాను నేను. బాగుందండి, పిల్లిని అడిగి గంట కడతారా అన్నట్టుంది మీ వరస. దాన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే చేసుకోను అనిగాక
చేసుకుంటాను అంటుందా సిగ్గు విడిచి? విషయం నాంచక వాళ్ళకి పిల్లని చూసుకుందుకు రమ్మని చెప్పండి అంది అమ్మ కోపంగా. అదేమిటే చేసుకుపోయేది అదే నువ్వా? మరీ చెప్తావు. అదేమన్నా చిన్నపిల్ల, చదువుకొని ఉద్యోగం చేసే పిల్లాయి, దాన్ని అడగకుండా ఎలా? అమ్మాయి ఓసారి రమ్మందాం, నీకు నచ్చకపోతే అప్పుడు చూద్దాం సరేనా అన్నారు నాన్న. మళ్ళీ ఇంకేమైనా అంటే అమ్మ కేకలేస్తుందని నేను సరేనని చెప్పి ఇంకేం మాట్లాడకుండా అన్నం తిని లేచాను. వాళ్ళు వచ్చినప్పుడన్నా కనీసం అతనితో నేను ప్రత్యేకంగా మాట్లాడి పెళ్ళైన తర్వాత కొంతకాలం నా జీవితం ఇక్కడ ఇంట్లో ఇచ్చేట్లు అడుగుదామని అనుకున్నాను. ఆ మాటే నాన్నతో అంటే నాన్న ససేమిరే వద్దన్నారు. ఒక మంచి రోజున వాళ్ళు నన్ను చూడటానికి వచ్చారు. అబ్బాయి పేరు దినేష్. అతనితో అతని తల్లిదండ్రి మాత్రం వచ్చారు. ఇంకా మధ్యవర్తి అనబడే రాజేశ్వరి అత్తయ్య వచ్చింది. ఆవిడ మా అమ్మకు దూరపు చుట్టం, వరుసకు వదినవుతుంది. అమ్మ నేను తినుబండారాలను ముందు రోజే చేసుంచాము. వాళ్ళు వచ్చారు. నేను మంచి సిల్క్ చీర కట్టుకుని తల్లో పూలు, చేతి నిండా గాజులు వేసుకుని ఒక మాదిరిగా బాగానే తయారయ్యాను. వాళ్ళు వచ్చి కొంచెంసేపు మాట్లాడుకున్నాక నన్ను రమ్మన్నారు. అమ్మ వచ్చి నన్ను కాఫీ తీసుకువెళ్ళి అందరికీ ఇవ్వమంది. కాఫీ ఇస్తూ అతన్ని చూశాను. బాగానే ఉన్నాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కాదు కానీ చూడగానే నచ్చాడు. కొంచెం అతనితో మాట్లాడనిస్తే మనిషి సంగతి ఇంకొంచెమైనా తెలుస్తుందని నా ఆశ. కానీ అది జరిగేట్లేదు అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల అతనే నాతో విడిగా మాట్లాడాలన్నాడు. అమ్మయ్య అనుకున్నాను. మమ్మల్ని ఇద్దరిని వసారాలో మాట్లాడుకోవటానికి వదిలేసి వాళ్ళందరూ మా ఇల్లు పెరడు చూడటానికి వెళ్ళారు. ముందు అతనే మాట్లాడాడు. అరుణ గారు, నేను మీకు నచ్చానో లేదో తెలియదు, కానీ నాకు మీరు నచ్చారు. నాకు ముందొకటి తర్వాత ఒకటి చెప్పటం అలవాట్లేదు. మనసులో ఉంది సూటిగా చెప్పే అలవాటు. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయండి, నాకేం అభ్యంతరం ఉండదు. నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాను. మా అక్కకు పెళ్ళయింది. దానికి ఒక కొడుకు. వాడు ఇంకా పసిపిల్లాడు, సంవత్సరం వెళ్ళలేదు. వాళ్ళు హైదరాబాద్లోనే మా ఇంటికి దగ్గరగా ఉంటారు. అక్క పెళ్లి కోసం చేసిన అప్పు ఇంకా ఉంది. నాన్న రిటైర్ అయ్యారు. ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. అమ్మని నాన్నని కూడా చూడాల్సిన బాధ్యత నా మీదే ఉంది. నేను మీకు ఇష్టమైతే నేను ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది అన్నాడు. నేను మెల్లిగా మొదలుపెట్టాను. నేను కూడా ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. నా తమ్ముడు చిన్నవాడు, వాడు చదివింది ఇంకా. నాన్న ఇంకా 2-3 ఏళ్లలో రిటైర్ అవుతారు. నిజంగా చూస్తే ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. నాన్న బరువు నేను తలకెత్తుకుందామన్న ఆలోచన నాది. కానీ ఆడపిల్లకు పెళ్లి తప్ప వేరే గత్యంతరం లేదన్నది అమ్మ ఆలోచన. పెళ్లి తర్వాత నేను జాబ్ చేసి ఈ కుటుంబాన్ని పోషించలేను కదా. అదీగాక మా వాళ్లకు కట్నాలు కానుకలు ఇచ్చే స్తోమత లేదు. కట్నం లేకుండా చేసుకోవటానికి ఎవరు మాత్రం ఒప్పుకుంటారు ఈ రోజుల్లో? అందుకే వద్దనుకున్నాను. అంతేగాని వేరే కారణమేమీ లేదు. అతను నచ్చాడని చెప్పకనే చెప్పాను. ఇంటి మీద అప్పు విషయం చెప్పొచ్చో లేదో తెలియలేదు. ప్రస్తుతానికి వద్దులే అని ఊరుకున్నాను. అంటే అన్నాడు. అతనికి అర్థమైంది నాకు అతను నచ్చాడని. అతని ముఖం విప్పారింది. నేను కొంచెం సిగ్గుపడ్డాను. మా కుటుంబం మధ్యతరగతికి చెందినదైనా మరీ అంత గతి లేని వాళ్ళం కాదు. మీరు తెచ్చే సొమ్ముతో నా జీవితాన్ని ప్రారంభించాలని నేను అనుకోవడం లేదు. దేవుడి దయ వల్ల నేను సంపాదిస్తున్నాను. కట్నం కోసం ఆశపడే అగత్యం మాకు లేదు. ఇకపోతే మీరు జాబ్ మానక్కర్లేదు, మీ కుటుంబాన్ని వదులుకోనక్కర్లేదు. కాకపోతే పెళ్ళయ్యాక మీరు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెల నెల మీరు మీ జీతాన్ని మీ ఇంటికి పంపిద్దురు కానీ ఏమంటారు? పెళ్ళైతే మీరు మేము అని ఉండదు, మన కుటుంబం అనుకోవాలి. మీ వారి మీద మీకు ఎంత బాధ్యత ఉంటుందో నాకు అంతే బాధ్యత ఉంటుంది అన్నాడు చిరునవ్వుతో. నాకు చాలా సంతోషం వేసింది. అంతలా అర్థం చేసుకునే మగాళ్ళు ఎంతమంది ఉంటారు? పూర్తిగా స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలో ఇంతలా అవతల వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారా అనిపించింది. నేను అడగకుండానే నా జీతం పెళ్ళైన తర్వాత కూడా మా ఇంట్లో ఇవ్వచ్చు అన్నాడంటే ఎంత బాగా నా మనసును తెలుసుకోగలిగాడో అనిపించింది. ఇంకాసేపు మా ఇంటి గురించి, వాళ్ళ ఇంటి గురించి, మా కెరీర్ల గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళకు హైదరాబాద్లో సొంతిల్లు ఉందని చెప్పాడు. మాది సొంతిల్లేనా అని అడిగాడు. అవునన్నాను. అప్పుడైనా ఇంటి లోను గురించి చెప్పలేదు. అలాగే నాన్నకు సొంత ఊర్లో ఉన్న పొలం గురించి కూడా చెప్పలేదు. ఎందుకు అవి చెప్పవలసిన అవసరం లేదనిపించింది. ఈ లోపల పెద్దవాళ్ళు వచ్చేశారు. అందరూ సరేననుకుని ఒక మంచి రోజున నిశ్చయ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుందామని, ముహూర్తాలు పెట్టాక కబురు చేస్తామని చెప్పారు మా నాన్న. కానీ పెద్దవాళ్ల మధ్య కూడా ప్రత్యేక సంభాషణలు నడిచినట్లు, వారి నిర్ధారణలు వాళ్ళు చేసుకున్నట్లు నాకు తెలియనే లేదు.
నా జీవితం ఒక అందమైన అర్థవంతమైన కావ్యంగా నడుస్తుందని, దాన్ని నేను ఆయన స్వయంగా తీర్చిదిద్దుకుంటామని, మా మాట బాట మనసు ఒక్కటిగా ఉంటూ కలల పొదరింట్లో కలకాలం సేద తీరుతామని ఊహించిన నాకు జీవితం ఎన్నో సవాళ్లను విసిరింది. ఓ వారం తర్వాత నాన్న తెలిసిన పురోహితుడి దగ్గరకు వెళ్ళి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాడు. ఆయన పెళ్లికని ఒక 2-3 లగ్నాలు చూసి పెట్టారు. వాళ్లకు మాకు ఏది వీలుగా ఉంటే అది ఎన్నుకోవచ్చని. నిశ్చయానికి ఇంకొక 15 రోజులుంది. పెళ్లి ముహూర్తం డిసెంబర్లో ఒకటి, మార్చిలో ఒకటి, తర్వాత మేలో ఇంకోటి ఉన్నాయి. డిసెంబర్ అంటే మరీ దగ్గరైపోతుంది. ఇంకో 2 నెలలే ఉంది. మార్చి పర్వాలేదు, కానీ మురళికి 10వ తరగతి పరీక్షలున్నాయి. అందువలన ససేమిర కుదరదన్నాను నేను. ఇక మిగిలింది మేలోనే. నేను దానికే నా అంగీకారం తెలిపాను. బాగుందే, ఇక అంతా నీ ఇష్టమేనా, వాళ్ళకేం కుదురుతాయో చూడొద్దు అంది అమ్మ. నేను ఆ ముహూర్తం ఒక్కటే చెప్పమని పట్టుపట్టాను. అలా కాదని అమ్మ వాదన. ఆఖరికి అమ్మ మాటే నెగ్గింది. నిర్ణయం అవతలి వారికే వదిలేద్దామని. నాన్న ఒక మంచి రోజు చూసి వాళ్ళకి కబురు పెట్టారు, ఇంకొక 10 రోజుల్లో నిశ్చయమని. దేవుడి దయ వల్ల ఆయన కూడా తనకు మార్చిలో అయితే కాలేజీలో పరీక్షలని మే ముహూర్తానికే ఒప్పుకోవడంతో మురళి పరీక్షలకు ఏ ఇబ్బంది లేకుండా పోయింది. నేను సంతోషించాను. ఓ రోజు మధ్యాహ్నం నేను తొందరగా వచ్చాను, అమ్మ బట్టలు అవి కొనాలంటే. నాన్న కూడా అప్పుడే ఇంటికి వచ్చారు. నేను నాన్నకు నాకు 2 గ్లాసులు నీళ్లు పట్టుకొచ్చాను. నేను నీళ్లు తెచ్చేసరికి అమ్మ చేతిలో పెద్ద డబ్బులు కట్ట పెట్టారు నాన్న. ఎక్కడిది నాన్న ఇంత డబ్బు, ఎందుకు ఇప్పుడు అన్నాను. వెంటనే అమ్మ అందుకుని, అదేమిటే పెళ్ళికి డబ్బు కావద్దా, పెళ్ళంటే ఎన్నుంటాయి అంది. కట్నం అడిగారా అమ్మ వాళ్ళు అడిగాను. కట్నం కాకపోయినా ఘనంగా పెళ్లి జరగాలి అన్నారు, మరి అన్నిటికీ కావద్దు అనేసింది అమ్మ. నాన్న ఏమీ మాట్లాడలేదు. ఎక్కడిది నాన్న ఈ డబ్బు అన్నాను. ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకున్నానమ్మా, అప్పుడు అప్లై చేస్తే ఇప్పుడు శాంక్షన్ అయింది అన్నారు తడబడుతూ. నాన్న అప్పులు చేయకపోతే ఉన్నంతలో చేస్తామని చెప్తే సరిపోతుంది కదా, ఇష్టమైతే చేసుకునేవాళ్ళు లేకపోతే లేదు అన్నాను. నీకేమీ తెలియదు, ఊరుకోవే. పెళ్ళన్నాక డబ్బు ఖర్చు కాకుండా అవుతుందా, అప్పుదే ఉంది తీరిపోతుంది. ఇంత మంచి సంబంధాలు ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ వస్తాయా? పెళ్ళయ్యేదాకా నువ్వు నోరు మెదపుకో, ఏదో పెద్దవాళ్ళం మేము చూసుకుంటాం కదా అని నా నోరు మోయించింది అమ్మ. మురళి తనకు కూడా మంచి బట్టలు కొనాలని పట్టుపట్టాడు. అమ్మ కేకలేసింది, అందరికీ కొనటానికి డబ్బులు ఉన్నాయి కానీ నాకు మాత్రం లేవా అని గొడవ చేశాడు. వాడు చెప్పింది నిజమేగా, అందరికీ కొన్నప్పుడు వాడికి మాత్రం ఎందుకు లోపం? నేను కొంటానని వాడికి మాటిచ్చి అప్పటికి వాడిని సంతోషపెట్టాను. అనుకున్నట్లుగానే నిశ్చయం బాగానే జరిగింది. వాళ్ళ వైపు ఓ 50 మంది దాకా వచ్చారు. మా వైపు స్నేహితులు, కొలీగ్స్, చుట్టాలు కలిపి ఓ 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళు నాకు పట్టు చీర, ఉంగరం పెడితే మేము అతనికి పట్టుబట్టలు, ఉంగరం, తల్లిదండ్రులకు ఆడబిడ్డకు బట్టలు పెట్టాము. అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత నుంచి పెళ్లి పనులు చకచకా జరిగిపోయాయి. అమ్మది ఉన్నంతలో జరిపే మనస్తత్వం కాదు, ఇంట్లో జరిగే మొదటి శుభకార్యమని చాలా గొప్పగా జరపాలని ఆవిడ ఆశ. నాకెప్పటికీ గుర్తు, నాకు ఓణీలు ఇచ్చేటప్పుడు కూడా అమ్మ పట్టుపట్టి నాన్న చేత ఖర్చు పెట్టించి మరీ వేడుక చేసింది. ఇప్పుడు అంతే, అర్థమే చేసుకోదు. నాన్న అప్పుల ఊబిలో కూరుకుపోతారేమోనని నా భయం. ఒక్కోసారి అనిపిస్తుంది, అమ్మలు నాకే ఇంత తాపత్రయం దేనికి, అమ్మకు మాత్రం తెలీదా, తను చూస్తోంది కదా అని. కానీ పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి తల్లిదండ్రులకు ఏది కష్టంగా ఉండదని, మనకు పిల్లలు పుడితే కానీ ఆ సంగతి తెలియదని నాకు తర్వాత తెలిసింది. ఏది ఏమైనా నేను దేన్ని ఆపలేదు. అమ్మ కోరిక ప్రకారం వీలైనంత వైభవంగానే మా పెళ్లి జరిపించారు నాన్న. బహుశా నాన్నకు కూడా అదే తృప్తిగా అనిపించినట్లుంది. ఆయన తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చిన తృప్తి, గర్వం ఆయన కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. పెళ్ళైన తర్వాత జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. ఒక మంచి రోజు చూసి నన్ను చీర సారెతో అత్తవారింటికి పంపించారు అమ్మ వాళ్ళు. అమ్మ నాన్న తీసుకొచ్చి దిగబెట్టి వెళ్ళారు. నేను రాగానే ముందరగా ఏవో మొక్కులు ఆనవాయితీలు ఉన్నాయని నన్ను ఆయన్ను గుళ్ళకు తిప్పారు. అందరూ పెళ్ళయ్యాక ప్రేమయాత్రలు చేస్తే మేము తీర్థయాత్రలు చేశాము. దానికి కూడా నాకేమీ బాధ అనిపించలేదు. అత్తారింట్లో అందరూ నన్ను కలుపుకొని ప్రేమగా చూస్తే చాలని ఆశించాను. ఆ దొరికిన సమయంలోనే అందరినీ మెప్పించాలని, అందరినీ నా వాళ్ళుగా చేసుకోవాలని ఎంతో తాపత్రయపడ్డాను. వాళ్ళింట్లో అందరూ తలో రకం. అత్తగారు సావిత్రమ్మ, పెత్తనమంతా ఆవిడదే. మామగారు సత్యనారాయణ, ఆయన రిటైర్ అయిన ప్రైవేట్ ఉద్యోగి, ఆల్విన్లో చేసేవారట.
ఆల్వాళ్ళలో ఉండేదిట ఆ కంపెనీ. తర్వాత దాన్ని మూసేశారట. అప్పుడు ఉద్యోగులందరికీ కొంత అమౌంట్ ఇచ్చారట. దాంతో ఇంకా కొంత అప్పు చేసి ఆడబిడ్డ పెళ్లి చేశారట. దేవుడి దయ వలన ఆ ఉంటున్న ఇల్లు చాలా ముందే వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కట్టుకోవడంతో నిలువ నీడైనా మిగిలింది. ఇక ఆడబిడ్డ శశికళ పెళ్ళే 2 ఏళ్ళయింది. ఒక పిల్లాడు కూడా. పిల్లాడు వివేకుకి 6 నెలలు. ఆమె పురుటికి కూడా అప్పు ఉందిట. ఆమె పెళ్లికి పురిటికి చేసిన అప్పే ఇంకా మా వారు తీర్చాల్సి ఉందిట. కళ్ళకి పిల్లాడు చిన్నవాడు కాబట్టి మొన్నటి వరకు ఇక్కడే ఉండేదిట. ఆమె భర్త రాఘవ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళది విశాఖపట్నం. అతని తల్లిదండ్రులకు అతను ఒక్కడే సంతానం. వాళ్ళు విశాఖలోనే ఉంటారు. ఇతను హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. అందుకని ఇక్కడికి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాడు. అత్తమామలకు దగ్గరగా ఉంటే వారి సహాయ సహకారాలు మెండుగా ఉంటాయని. అందువల్ల కళ రోజు లేదా వీలైనప్పుడల్లా బిడ్డతో సహా ఇక్కడ మా ఇంట్లో వాలిపోతూ ఉంటుంది. ఇకపోతే మా ఆయన దినేష్ కాలేజీకి వెళ్ళటం రావటం. ఆ తర్వాత తల్లి చెల్లి ఎంత చెప్తే అంతే. ఇప్పుడు నేను వచ్చాక ఆయన కొత్తగా నా మాట కూడా వినిపించుకుంటున్నారనుకో. అదన్నమాట మొత్తం మా ఇంటి వాతావరణం. నాకు పెళ్లికి ముందే బదిలీ కోసం అప్లై చేసినా వెంటనే ట్రాన్స్ఫర్ రాలేదు. అందువల్ల నేను ముందు పెళ్లికని పెట్టిన 15 రోజుల సెలవు కాక జీతం నష్టం మీద 1 నెల సెలవు పెట్టి వాళ్ళింట్లోనే ఉన్నాను. ఎలాగూ సెలవులో ఉన్నాను కదా అని మొత్తం ఇంటి పని బాధ్యతను నేనే తీసుకుని అందరికీ అన్ని వేళకు చేసిచ్చేదాన్ని. అందువల్ల నేను అందరికీ మంచిదాన్ని అయ్యాను. కానీ మా అత్తగారు మాత్రం నన్ను పెద్దగా మెచ్చుకునేది కాదు. బహుశా అత్తగారు అనే హోదా రాగానే అందరికీ అలాగే ఉండాలని అనిపిస్తుందేమో. సరే, నాకు ఆ విషయంలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. నాలో మాత్రం ఏ మార్పు రాలేదు. పుట్టింట్లో చేసినట్లే ఇక్కడ పనిచేస్తున్నాను. అమ్మ నాన్న ఎలాగో అత్త మామ కూడా అలాగే అనుకున్నాను. నాకు మా మురళి ఎంతో కళ కూడా అంతే అనుకున్నాను. ఏదైనా మనం అనుకుంటే ఏ బాధ అనిపించదు అనిపించింది. మన వాళ్ళు అనుకునే వాళ్లకు మనం ఏం చేసినా తృప్తినిస్తుంది అనిపించింది. సెలవులయ్యాక నేను ఉద్యోగంలో జాయిన్ అవడానికి వెళ్ళాలి. మళ్ళీ విజయవాడ వెళ్ళి జాయిన్ అవ్వాలి. మా ఇంట్లో అత్తమామలు నా ఉద్యోగం కోసం నేను పుట్టింట్లో ఉండటాన్ని ఇష్టపడలేదు. మా వారి బలవంతం మీద ఒప్పుకున్నారు. నిజానికి ఆ ఇల్లు వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నాది అని అనుకోవటం వల్లనో లేక కొత్తగా పెళ్ళై భర్తతో పొందే అనురాగం దూరం అయిపోతుందనో బాధో తెలియదు. కానీ చాలా ఇబ్బంది అనిపించింది. వెళ్లే ముందు రోజు రాత్రి నేను ఆయన కలిసి ఎన్ని తీపి కబుర్లు చెప్పుకున్నామో. ఒకళ్ళను విడిచి ఒకళ్ళు ఉండాల్సి వస్తుందని ఎంత బాధపడ్డామో. రోజుకొక ఉత్తరం రాసుకుందామని, ఎప్పుడు ఏ కాస్త సెలవు వచ్చినా ఎవరో ఒకరం బయలుదేరి ఇంకొకళ్ళుండే చోటుకు వచ్చేద్దామని భాషలు కూడా చేసుకున్నాము. గడచిన నెల రోజులను ఆ రాత్రంతా నెమరు వేసుకున్నాము. ఆ రోజు నిజంగా మర్చిపోలేని రాత్రి. మర్నాడు బయలుదేరి విజయవాడ వచ్చేశాను. మర్నాడు కాలేజీలో జాయిన్ అయ్యాను. నా బదిలీ గురించి మాట్లాడవలసిన సిబ్బందితో మాట్లాడాను. ఎంత లేదన్నా 2 నెలల్లో వచ్చేస్తుందని, లేదా ఈలోగానే వచ్చినా రావచ్చని చెప్పారు వాళ్ళు. నేను విజయవాడలో మా పుట్టింట్లో ఉండగా నాకు చాలా విషయాలు తెలిసాయి. దాంతో నా మనసు కొంచెం బాధపడిన మాట వాస్తవం. అమ్మ నాన్న దగ్గర లేనప్పుడు మురళి ద్వారా నాకు తెలిసిందేమిటంటే, మా నాన్న నాకు కట్నం లాంఛనాల కోసం తనకున్న ఒకే పిత్రార్జిత ఆస్తి 2 ఎకరాల పొలం అమ్మేశారని. ఇక అక్కడి నుంచి వచ్చే ఆదాయం కానీ ధాన్యము అపరాలు కానీ రావని, ఇక ఇప్పుడు నాన్న జీవితమే గతని, దానికి తోడు ప్రావిడెంట్ ఫండ్ లోన్ సంగతి నాకు ముందు తెలిసిందే. చాలా బాధ అనిపించింది. ఈయనకు తెలియకుండానే ఇదంతా జరిగిందా, తెలిసే నాకు చెప్పకుండా నాటకం వేశారా అని అనుమానం కలిగింది. వెంటనే అడిగేద్దామన్నంత కోపం వచ్చింది. తమాయించుకున్నాను. ఆ మాట అమ్మ నాన్నను అడిగితే నాన్న మాట్లాడలేదు. కానీ అమ్మ మాత్రం బాగా దాబాయించింది. ఆడపిల్ల పెళ్ళి ఆ మాత్రం కట్న కానుకలు లేకుండా ఎలా జరుగుతుందని. నేను తర్వాత వాళ్ళ జీవితం ఏమిటని, మురళి చదువు పూర్తి కాలేదు, వాణ్ణి ఏం పెట్టి చదివిస్తారని అడిగాను. దానికి అమ్మ, దేవుడే ఉన్నాడు, ఇంతవరకు నడిపించిన వాడు ఇక ముందు నడిపించడా అంది. ఈ మాట వాళ్ళను నిలదీస్తానంటే నాన్న వద్దన్నారు. ఆ సంగతులేవి వాళ్ళని అడగొద్దని ఒట్టు వేయించుకున్నారు. బహుశా పెళ్లికి ముందు నాన్న తెచ్చిన ఆ డబ్బు కట్ట ఆ బాబతేనేమో. అందుకే నాన్న అబద్ధం చెప్పారేమో అనిపించింది. అడిగాను ఆ సంగతే. నిజమే, ఆ రోజే పొలం అమ్మిన డబ్బు తెచ్చిచ్చానని అన్నారు. అదీ కాకుండా ప్రావిడెంట్ ఫండ్ లోన్ కూడా తీసుకున్నారట. నాకెంత బాధేసిందో చెప్పలేను. అసలు ఈ పెళ్ళెందుకు చేసుకున్నానా అనిపించింది. నేను అక్కడ ఉన్నన్నాళ్ళు నా జీతం ఇంట్లో ఇచ్చాను. అమ్మ నాన్న వద్దన్నారు. కానీ ఇంకా దేనికి వాళ్ళు అలా అడ్డు చెప్పడానికి వీల్లేదని
పెళ్లికి ముందే అతను నా జీతం ఇక్కడ ఇవ్వటానికి, వాళ్ళను చూసుకోవటానికి అనుమతించాడని, ఇక వాళ్ళ బాధ్యత, మురళి చదువు బాధ్యత నాదేనని చెప్పి వాళ్ళను ఒప్పించాను. కనీసం జీతం తీసుకోవడానికైనా వాళ్ళు ఒప్పుకున్నందుకు సంతోషం అనిపించింది. కానీ నా వాళ్ళు అనుకున్న మా అత్తారు ఇలా నా వెనక గోతులు తీయటం సహించలేకపోయాను. నాకు తెలియకుండా మా వాళ్ళ చేత కట్నాలు లాంఛనాలు ఇప్పించుకున్నారు. ఇదేమైనా న్యాయంగా ఉందా అనిపించింది నాకు. పెళ్ళన్నది ఆడపిల్లకి ఎంత అవసరమో మగవాడికి కూడా అంతే అవసరం కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ కట్న కానుకలు? చాలా బాధ అనిపించింది. బహుశా ఇటు మా అమ్మ నాన్న నాకు తెలియకుండా మేనేజ్ చేసినట్టు, ఆయనకు తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేశారేమో అనిపించింది. లేకపోతే ఆయన్ని చెడుగా అనుకోవటానికి నా మనసు అంగీకరించక నాకు ఇలా అనిపించిందేమో తెలీదు. మరొక నెలలో నాకు ఉద్యోగం బదిలీ అయింది. నేను మంచి రోజు చూసి అత్తవారింటికి వెళ్ళాను. అది కూడా నాన్న వచ్చి దిగబెట్టాలని మా మామగారు మరీ చెప్తే తప్పక నాన్న సెలవు పెట్టుకుని తీసుకొచ్చి దింపారు. అత్త మామలు ఎవ్వరూ నోరెత్తి పలకరించలేదు. ఆయన ఇంట్లో లేరు, సెలవు దొరకలేదుట, కాలేజీకి వెళ్ళిపోయారట. నాన్న కాసేపు కూర్చుని నేను ఇచ్చిన కాఫీ తాగి తనే మా మామగారితో మాట్లాడి వెళ్ళిపోయారు. కనీసం భోజనానికైనా ఉండమనలేదని నాకు కోపం వచ్చింది. ఈ 2 నెలల్లో ఎందుకింత మార్పు వీళ్లల్లో అనుకున్నాను. ఆయన సాయంత్రం ఇంటికొచ్చారు. నన్ను చూడగానే ఆయన మొహం విప్పారింది. నన్ను చూసిన సంతోషం ఆయన మొహంలో కొట్టొచ్చినట్లు కనపడింది. ఆయన సంతోషం చూసి ఆయన్ను ఇంకేమైనా అడిగి పరిస్థితి పాడు చేద్దామని నాకు అనిపించలేదు. బహుశా ఆ వయసు, ఆ బంధం, ఆ ఉరకలు వేసే కోరికల ఉద్రిక్తత యొక్క ప్రభావం అనుకుంటాను. నా మనసు నోరు కూడా మోగబోయి అతనికి సర్వస్వం అర్పించుకోవడానికి సిద్ధపడిపోయాను. 2 రోజుల తర్వాత నేను ఉద్యోగంలో చేరాను. హైదరాబాద్లో అన్నీ కొత్తే నాకు. కాలేజ్ కూడా ఇంటికి దగ్గర కాదు. బస్సులో అయితే గంట ప్రయాణం. నన్ను ఆయన తన స్కూటర్ మీద నా కాలేజీలో దింపి తన కాలేజీకి వెళ్ళేవారు. కాలేజీలో కూడా పని ఎక్కువగా ఉండేది. మళ్ళీ సాయంత్రం కూడా ఆయన వచ్చి నన్ను తీసుకుని ఇంటికి వచ్చేవారు. నా ఉద్యోగ పర్వం మొదలయ్యాక నా జీవితంలో చాలా మార్పు చోటు చేసుకుంది. ఎన్నాళ్ళు అత్తారింట్లో ఉండటం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఒక ఎత్తు అయింది. మా ఇంట్లో మా అమ్మ పొద్దున్నే లేచి అందరికీ వంట చేసి బాక్సులు కట్టిస్తే ఎవరి పనుల్లోకి వాళ్ళం వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అలా కాదు. ఇదివరకల్లా ఎలా నడిచేదో తెలియదు, కానీ నేను వచ్చాక నేనే పొద్దున్నే లేచి ఇంట్లో పనులు, అందరికీ టిఫిన్, తర్వాత మాకిద్దరికి వంట చేసుకొని తీసుకువెళ్తే అత్తగారు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసం మెల్లిగా 11 గంటలకో వంట చేసేవారు. తినేసరికి వేడిగా ఉంటుందని. మళ్ళీ సాయంత్రం వచ్చి ఏమైనా పనులుంటే చేసుకునేదాన్ని. లేదంటే కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకొని తర్వాత వంటకు పూనుకునేదాన్ని. రోజులు గడుస్తున్నాయి. మొదట్లో అత్తగారు మేము రాగానే కాఫీ ఇచ్చేవారు. రాను రాను అది కూడా మానేశారు. ఇంట్లో కూడా ఎక్కడ పనులు ఎక్కడుండేవి. మా ఆడపడుచుకు పేరుకు పెళ్ళయింది, కానీ అదే ఊళ్ళో వెళ్ళింటికి దగ్గరగా ఉండటం వల్ల వారంలో 3 రోజులు ఇక్కడే గడిపేది వాళ్ళ పెళ్ళాడితో సహా. నేను ఇంటికి వచ్చేసరికి కనీసం కాఫీ కలుపుకోవటానికి కూడా పాలు ఉండేవి కావు. పైగా అన్ని గిన్నెలు తోమే వాటిల్లో ఉండేవి. అంట్లు తోముకొని పాలు పెట్టుకొని కాఫీ కాచుకొని అందరికీ ఇచ్చి నేను తాగి పనుల్లో పడితే రాత్రి 11 దాకా సరిపోయేది. మర్నాటికి కూడా అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకుని అప్పుడు పడుకునేదాన్ని. నేను పడకకు చేరేసరికి ఆయన పడుకునేవారు. ఒక్కోసారి నేను తొందరగా తెమిలి రానందుకు అలకలు కూడా సాగేవి. నేను మళ్ళీ ఆయన్ని సముదాయించుకునేసరికి నా నిద్రకు మరీ ఆలస్యమయ్యేది. ఇక ఆదివారాలు సరదాగా ఏ సినిమాకు వెళ్దామంటే మాతో పాటు అందరూ తయారవటమో, లేదంటే మా ఆడపడుచు పిల్లాడిని మాకు అప్పచెప్పి ఆవిడ ఊరు సంచారానికి పోవటమో జరిగేది. ఆ పిల్లాడికి తిండి తిప్పలు 1, 2 అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఎవ్వరికి కూడా నేను మనిషినే, నాకు విశ్రాంతి అవసరం అన్న మాటే ఉండేది కాదు, మా వారితో సహా. రాను రాను జీవితము సంసారము 2 కూడా యాంత్రికంగా తయారయ్యాయి. రోజులో నేను ఏ కాస్తైనా విశ్రాంతి ఆహ్లాదం పొందుతున్నానంటే దానికి కారణం నా ఉద్యోగం. కాలేజీలో పిల్లలతో గడపటం, వాళ్ళకి అర్థమయ్యేలా పాఠాలు చెప్పటం నాకెంతో ఆహ్లాదాన్ని కలిగించేది. పిల్లలందరికీ నేను చాలా ఇష్టమైన లెక్చరర్ని. ఆ తర్వాత కారణం నాకు మరీ ఇష్టమైన నా స్నేహితురాలు సుగుణ గారు. ఆమె ఆ కాలేజీలో బోటనీ లెక్చరర్. ఆవిడ నాకంటే పెద్దది. ఆవిడకు ఒక కొడుకు, ఒక కూతురు, 2 డిగ్రీలో చదువుకుంటున్నారు. అక్కడే కాలేజీకి దగ్గరలో కాపురం ఉంటున్నారు వాళ్ళు. నాతో చాలా బాగా మాట్లాడేవారు. కానీ ఎప్పుడూ ఆవిడ కానీ నేను కానీ మా ఇంటి విషయాలు ఒకరితో ఒకరం చెప్పుకునేవాళ్ళం కాదు. నేను అత్తగారింటికి వచ్చాక నా జీతం నాన్నకు పంపిస్తూ వచ్చాను. ఆ విషయం మా అత్త మామలకు నచ్చేది కాదు. కానీ మా వారు
నాకు పెళ్లికి ముందు మాట ఇచ్చిన కారణంగా ఊరుకున్నారు. అయినా అప్పుడప్పుడు నా వెనకాల మా అత్తగారు మా వారితో సణుగుతూనే ఉండేవారు. ఓ 6 నెలలు గడిచాక ఒకరోజు, అరుణ, ఈసారి నీ జీతంలో నుంచి నాకు కొంచెం డబ్బు కావాలి, మళ్ళీ జీతంలో ఇచ్చేస్తాను. ఆఫీస్లో లోన్ ఉంది, అది ఈసారి కొంతైనా కట్టకపోతే పరువు పోతుంది. నా జీతంలోంచి ఇవ్వాలంటే ఇంట్లో ఖర్చులకు సరిపోవటం లేదు. బోటాబోటీగా సరిపోతుంది నా జీతం. నీకు తెలుసు కదా మనకు ఖర్చులు ఎక్కువని. నా ఒక్కడి జీతం మీద మన 4 బ్రతకాలి అన్నారాయన. 4 కాదు, పిల్లాడితో సహా 6 బ్రతకాలి అనుకున్నాను మనసులో. మళ్ళీ ఆయనే, మళ్ళీ నెలలో ఇస్తానంటున్నానుగా అన్నారు. నాకే బాధ అనిపించింది. చచ్చా, అది కాదండి. మీరు నాకు అప్పు పడటం ఏమిటి అర్థం లేకుండా? ఇంటి బాధ్యత నాకు మాత్రం లేదా? కానీ ఈసారి మురళికి కూడా కాలేజ్ ఫీజు కట్టాలి, ఎలాగా అని చూస్తున్నాను. అయినా నేనేదో అడ్జస్ట్ చేస్తానులేండి, చెక్ మీద సంతకం చేసిస్తాను, కావలసింది తీసుకోండి అన్నాను. మనిషిని మనిషే నమ్మకపోతే ఎలా అనిపించింది ఆవేళ నాకు. కానీ మనిషి నమ్మిన మనిషినే ముంచుతారని నాకు ఆ రోజు తెలియలేదు. నమ్మి బ్లాంక్ చెక్ ఇచ్చిన నాకు తెలిసిన విషయం ఆయన సగం జీతం దాకా తీసేసుకున్నారని. కానీ అవసరం కదా అని ఊరుకున్నాను. ఆ నెల నుంచి ప్రతి నెల ఏదో ఒక కారణం చెప్తూ నెల నెల నా సగం జీతం దాకా తీసేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు చేశారండి ఎంత అప్పు అన్నాను. నీకు మాత్రం తెలీదా? ఒక్క జీతం మీద ఇల్లు ఎలా నడుపుకొస్తున్నానో. అప్పులు కాకుండా ఏమవుతాయి? అక్క పెళ్లికి చేసిందా ఇంకా తీరలేదు. అదీగాక మన పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చింది. అప్పులు లేకుండా కార్యక్రమాలు చేయడానికి మనం ఏమన్నా జమీందారుల కుటుంబమా అని కసురుకున్నారు. వెనకాల మా అత్తగారు, అందుకేరా కాస్త కలిగిన సంబంధం చేసుకుంటే మనకి కాస్త లాభసాటిగా ఉంటుందిరా అంటే, నువ్వేమో ఇంతోటి రంభ లేదని ఆవిడనే చేసుకుంటేవాయే, ఇప్పుడు అనుకుని ఏమి లాభం అని సన్నాయి నొక్కులు నొక్కింది. నాకు కోపం వచ్చింది. మా పెళ్ళికి నా తండ్రి దగ్గర కట్నానికని లాంఛనాలకని బోలెడు డబ్బు గుంజి వాళ్ళను నిరాధారులు చేశారు. ఆ తర్వాత తొలి పండగని మలి పండగని ఆషాఢ పట్టి అని అప్పుడో కాస్త ఇప్పుడో కాస్త ఏదో వంకతో అయిన కాడికి డబ్బు గుంజుతూనే ఉన్నారు. అయినా ఇప్పుడు కట్నం తీసుకోకుండా మా మీద మెహర్బానీ చేసి మమ్మల్ని ఉద్ధరించిన వాళ్ళకి మళ్ళీ కబుర్లు చెప్తున్నారు. గట్టిగా అడిగితే కడిగేద్దామనిపించింది. ఎంతైనా పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే గొడవల్లో పడ్డాం అనిపించుకోకూడదని నోరు మూసుకున్నాను. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.